హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లెర్న్ హోలిస్టికల్లీ సమగ్రంగా నేర్చుకుందాం. మనం ఈరోజు పరిశీలన అభ్యాసనం గురించి నేర్చుకుంటాం. మరి పరిశీలన అభ్యాసనం గురించి నేర్చుకునేటువంటి ముందు మనకు అభ్యాసనం అంటే ఇప్పటి వరకు మనకేం తెలుసు? ఉద్దీపన, ప్రతిస్పందనల మధ్య ఉన్నటువంటి కల్పించినటువంటి నిబంధన మాత్రమే అభ్యాసన జరుగుతుంది అని మనం ప్రస్తుతం నేర్చుకున్నాం ఇప్పటివరకు. సో, నిబంధన మేరకు మాత్రమే జరుగుతుంటే, అంటే తల్లి తిడుతుందనో, నాన్న కొడతాడనో మాత్రమే పిల్లలు నేర్చుకుంటే, ఎన్ని విషయాలు నేర్చుకుంటారు? తల్లి, తండ్రి లేదా గురువు ఏవైతే విషయాలు నేర్పాడో, ఆ విషయాలు మాత్రమే నేర్చుకుంటాడు. కానీ ఒక మనిషి చాలా విషయాలు నేర్చుకుంటున్నాడు. ఎవరు నేర్పని విషయాలు నేర్చుకుంటున్నాడు. చాలా విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ బటన్స్ పెట్టుకోవడం ఎవరు నేర్పాడు పిల్లవాడికి? కేకలు వేయడం ఎవరు నేర్పారు? బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నాడంటే అవి ఎవరు నేర్పారు? సో, ఇవన్నీ ఎలా నేర్చుకోగలుగుతున్నాడంటే పిల్లలు పరిశీలిస్తారు. తమ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని పరిశీలిస్తారు. తమ చుట్టూ ఉన్నటువంటి ఉపాధ్యాయులను పరిశీలిస్తారు. తల్లిదండ్రులను పరిశీలిస్తారు. వాళ్ళ యొక్క తోటి విద్యార్థులను, తోటి ఫ్రెండ్స్‌ని పరిశీలిస్తారు. సో, ఇలా పరిశీలించడం ద్వారా వాళ్ళ నుండి వాళ్ళ ప్రవర్తనాంశాలలో మంచిని స్వీకరిస్తారు. అలాగే చెడుని స్వీకరిస్తారు. మరి మంచినంటే ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి సిగరెట్ కాలుస్తూ పిల్లవాడి ముందు నుంచున్నాడు. అప్పుడు ఖచ్చితంగా పిల్లవాడు సిగరెట్‌లో ఏదో ఉంది, అది కాలిస్తే ఏదో వస్తుంది అని చెప్పి సిగరెట్ కాల్చడం నేర్చుకునేటువంటి ప్రమాదం ఉంది. సో, అంటే చెడుని నేర్చుకుంటున్నాడు. ఒకవేళ తండ్రి ఇక పిల్లవాడి ముందు భగవద్గీత చదువుతూ ఉంటున్నాడనుకోండి. అప్పుడు పిల్లవాడు ఏం చేస్తాడు? భగవద్గీత మా తండ్రి చదువుతున్నాడు కదా! నేను కూడా భగవద్గీత చదవడం చెయ్యాలి అని చెప్పి విషయాన్ని నేర్చుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే ఇక్కడ పిల్లలు పరిశీలన ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకుంటున్నారు. సో, ఇలా అభ్యాసన అనేది పరిశీలన ద్వారా జరుగుతుంది అని చెప్పేటువంటి సిద్ధాంతమే పరిశీలన అభ్యాసనం. ఓకే. దీని గురించి మన టెక్స్ట్ బుక్‌లో పాయింట్ టు పాయింట్ మనం నేర్చుకుందాం ఇప్పుడు. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో పెరుగుదల వికాసాల అధ్యయనం పిల్లల మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక వికాసాల గురించి మనం చాలా తెలుసుకుని ఉన్నాం. సో, మనం ఈ లెసన్ కూడా మనం డిస్కస్ చేస్తాం. పెరుగుదల వికాసం అనేటువంటి లెసన్. సో, దీంట్లో మనకు ముఖ్యంగా శైశవ దశలో ఏం జరుగుతుంది? 7, 8 నెలల వయసులో పిల్లలు ఒక కౌశలాలను, మాటలను, ఇంగితాలను పెద్దలను పరిశీలించి, అనుకరించి నేర్చుకుంటారు. అంటే పెద్దలు ఎలా మాట్లాడుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు తూర్పుగోదావరి జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తికి తూర్పుగోదావరి జిల్లా యాస ఎందుకొస్తుంది? సో, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆ యాసలో మాట్లాడతారు కాబట్టి. రాయలసీమలో పుట్టినటువంటి వ్యక్తికి రాయలసీమ యాస వస్తుంది. ఎందుకు? వాళ్ళ తల్లిదండ్రులు ఆ యాసలో మాట్లాడతారు కాబట్టి పిల్లలు ఆ మాటలను, ఇంగితాలను, కౌశలాలను పరిశీలించి అనుకరిస్తారు శైశవ దశలో. కాబట్టి ఆ యాస వస్తుంది. నెక్స్ట్ బాల్య దశలో చూసుకున్నట్లయితే పిల్లలు పాఠశాలకు వెళ్ళడం ప్రారంభించినప్పుడు తమ తోటి విద్యార్థుల యొక్క ప్రవర్తనను అనుకరిస్తారు. అలాగే ఉపాధ్యాయుల యొక్క ప్రవర్తనను, అలాగే సాంఘిక విషయాలన్నిటినీ పరిశీలించి అనుకరిస్తారు బాల్య దశలో. సాంఘిక విషయాలు అంటే ఏంటి? సాంఘికంగా మనం చూసుకుంటే భోగి పండుగ ఉంది. నెక్స్ట్ సంక్రాంతి పండుగ ఉంది. లేదా క్రిస్మస్ జరుపుకుంటాం. లేదా రంజాన్ జరుపుకుంటాం. సో, ఇలా జరుపుకున్నప్పుడు ఆ యొక్క ఆచార వ్యవహారాలను, వారి యొక్క కమ్యూనిటీకి సంబంధించి ఆచార వ్యవహారాలు, మాట్లాడే తీరు, భాష, ఆహార నియమాలు, వేషాధరణ ఇవన్నీ కూడా సాంఘిక విషయాల్లోకి వస్తాయి. ఇవన్నీ కూడా పిల్లలు పరిశీలించి అనుకరణ ద్వారా నేర్చుకుంటారు. ఎక్కడ? బాల్య దశలో. ఇంకా కౌమార దశలోకి వచ్చేటప్పటికి వ్యక్తి పూజ వెరీ ఇంపార్టెంట్. వ్యక్తి పూజ అనేటువంటి ఒక మానసిక ప్రక్రియ ఏ దశలో ఉంటుందంటాడు? కౌమార దశ. ఏంటి వ్యక్తి పూజ? వ్యక్తి పూజ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 'నాన్నకు ప్రేమతో' అనేటువంటిది ఒక సినిమాను చూసి ఒక కౌమార దశలో ఉన్నటువంటి వ్యక్తి ఆ ఎన్టీఆర్ అనబడేటువంటి ఆ హీరోని అభిమానిస్తూ ఉన్నాడనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా అదే హెయిర్ స్టైల్‌ని చేయించుకుంటాడు. దట్ ఈజ్ వ్యక్తి పూజ మాట. అంటే వ్యక్తి పూజ అంటే వ్యక్తిని పూజించడం. ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనాంశాలను మనం ఏదైతే అభిమానిస్తామో అభిమానించేటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తనాంశాలన్నిటిని కూడా మనలో నిక్షిప్తం చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ మంచి స్పీకర్ మాట్లాడతాడు. సో, అప్పుడు మనం అతని యొక్క స్పీకింగ్ స్కిల్స్‌ని మనం కూడా నేర్చుకుంటాం. సో, అలా వ్యక్తి పూజ అంటే ఇది ఎక్కువగా కౌమార దశలో జరుగుతుందన్నమాట. వ్యక్తి పూజలో పిల్లలు తాము అభిమానించే, ఇష్టపడే వ్యక్తి లేదా వ్యక్తుల నుంచి తాము ఏది ఇష్టపడతారో ఆ ప్రవర్తనను అభ్యసిస్తారన్నమాట. ఉదాహరణకు మాట్లాడే తీరు గానీ, శారీరక కదలికలు గానీ, ఆ హీరో ఎలా నడుస్తున్నాడో,
ఎలా కదలికలు ఎలా ఉన్నాయో వాటిని అనుకరిస్తారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్ ఉన్నారనుకోండి. ఆ చెయ్యిని మెడవైపు తిప్పి మనకి ఆ యొక్క మేనరిజం ఉంటుంది చూసావా? ఆ మేనరిజాన్ని అనుకరిస్తారు. సో, అలా మనకి అభినయం, ఆలోచనలు, అభిప్రాయాలు, వైఖరులు, ఇష్టాయిష్టాలు మొదలైనవి అభ్యసిస్తారు. నెక్స్ట్ తాము అభిమానించేటువంటి వ్యక్తిని నమూనాగా ఏర్పరుచుకుని, ఒక మోడల్‌గా ఏర్పరుచుకుంటారు. ఒక స్పెసిమెన్‌గా, ఒక మోడల్‌గా ఏర్పరుచుకుని తమ శీల నిర్మాణానికి, క్యారెక్టర్‌ని బిల్డ్ చేసుకుంటారు. సమగ్ర మూర్తిమత్వ వికాసానికి ఉపయోగించుకుంటారని సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్పారు. ఎవరు చెప్పారు ఈ విషయాన్ని? సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు. ఈ సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏమంటారంటే, తాము అభిమానించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంటే ఎన్టీఆర్ గాని, పవన్ కళ్యాణ్ గాని, లేకపోతే స్వామి వివేకానంద గాని, లేకపోతే గాంధీజీ గాని, లేకపోతే హిట్లర్ గాని, కొంతమంది చెడు వ్యక్తులను కూడా అభిమానిస్తారు. సో, వాళ్ళు కూడా ఉంటారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ వీరప్పన్ గాని, సో, ఇలాంటి వ్యక్తులు కూడా అభిమానించే వ్యక్తులు ఉంటారు. వాళ్ళేం చేస్తారు? వారిని నమూనాగా తీసుకుంటారు. నమూనాగా తీసుకొని వాళ్ళ యొక్క క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటారన్నమాట దానికి అనుగుణంగా. అందుకే మనం చెప్పొచ్చు. ఆ వ్యక్తి ఎవరిని అభిమానిస్తున్నాడో మనకు తెలిస్తే, ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ మనం ఈజీగా చెప్పొచ్చన్నమాట. సో, ఇలా మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం ఇదంతా కూడా. సో, ఈ విధంగా సాంఘిక అభ్యాసనను అంశాలను పరిశీలించి అనుకరణ ద్వారా అభ్యసిస్తారు. కాబట్టి మనం దీన్నే ఏమంటాం? సాంఘిక అంశాలు పరిశీలించి అనుకరిస్తున్నాడు కాబట్టి ఇది సాంఘిక అనుకరణ అభ్యాసనం. పండగలు అనుకరిస్తున్నాడు. సాంఘికంలో జరిగేటువంటి యొక్క చాలా వేషాధారంలో ఆహార నియమాలు అనుకరిస్తున్నాడు. కాబట్టి ఇదంతా ఏంటి? సాంఘిక అనుకరణ అభ్యాసనం. అలాగే దీనికి మరొక పేరుంది. ఏంటంటే చూడండి, నిశితంగా పరిశీలిస్తూ అనుకరణ ద్వారా అభ్యసించడం వల్ల ఇది అనుకరణ అభ్యాసనం. సో, సాంఘిక అనుకరణ అభ్యాసనం అంటారు, లేదా అనుకరణ అభ్యాసనం అంటారు. లెర్నింగ్ త్రూ ఇమిటేషన్ అని ఇంకొక పేరుంది. మరి ఇది ఎవరిని నమూనాగా తీసుకుంటున్నాడు? ఒక వ్యక్తిని, అభిమానించే వ్యక్తిని నమూనాగా తీసుకుంటున్నాడు. కాబట్టి నమూనాగా తీసుకుని అభ్యసిస్తున్నాడు కాబట్టి ఇది నమూనా అభ్యాసనం అని కూడా అంటారు. సో, అంటే సాంఘిక అనుకరణ అభ్యాసనం, అనుకరణ అభ్యాసనం, నమూనా అభ్యాసనం, పరిశీలన అభ్యాసనం. ఓవరాల్‌గా పరిశీలన అభ్యాసనం. దీంట్లో ఏది అడిగినా సరే మనం బండూరా ప్రతిపాదించాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సాంఘిక అనుకరణ అభ్యాసనం, నమూనా అభ్యాసనం, పరిశీలన అభ్యాసనం ఇవన్నీ ఒక్కటే. కాబట్టి వేరు వేరు పేర్లు మాత్రం వేరు. ఓకే. నెక్స్ట్. పిల్లలు పరిశీలన ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటారు. పాత్ర క్రీడ ద్వారా పిల్లలు పెద్దలను అనుకరిస్తారు. వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, న్యాయాధిపతులు మొదలైన వేషభాషలు, సంభాషణలను ప్రతి ఒక్కటి అనుకరిస్తారు. చూడండి, చిన్నపిల్లప్పుడు మనం ఏం నేర్చుకుంటాం? సో, ఏం చేస్తారు పిల్లలు? ముఖ్యంగా ఉపాధ్యాయుల్లాగా నేను ఉపాధ్యాయుని, మీరు స్టూడెంట్స్ అని చెప్పి అనుకరిస్తారు. లేదా అమ్మా, నాన్న అని అనుకరిస్తారు. లేదా నేను న్యాయమూర్తిని, వాదిస్తాను అని చెప్పి. సో, ఇలా ప్రతిదీ కూడా యాక్ట్ చేస్తారు కదా, పాత్ర క్రీడ చేస్తారు. సో, అంటే వాళ్ళు అనుకరిస్తున్నారని అర్థం అలా చేస్తుంటే. సో, సాంఘీకరణ ప్రముఖ పాత్ర వహిస్తుంది. బండూరా ప్రకారం పిల్లలకు సరైన నమూనాలు ఉండాలి. అంతే కదా. ఇప్పుడు వీరప్పన్ లాంటి నమూనా ఉందంటే వీడు కూడా స్మగ్లర్ అవుతాడు. సో, అదే గాంధీజీ, స్వామి వివేకానంద అనుకుంటే సో, వీడు మంచి ప్రవర్తన కలిగి ఉంటాడు. సో, పిల్లలకు నెహ్రూ, గాంధీజీ, పటేల్, సుభాష్ చంద్రబోస్ లాంటి దేశభక్తుల గురించి చెప్తే వీడు కూడా దేశభక్తి పెరుగుద్ది. సో, వారి పటాలను చూసినప్పుడు పిల్లలు వాళ్ళను అనుకరిస్తారు. అందుకే మనం స్కూల్లో ఏం చేస్తారు? గోడలపై ఈ యొక్క దేశభక్తుల యొక్క పటాలను మనకు ఉంచుతారు. ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులకు ఆదర్శప్రాయుడిగా ఉండాలండి. సో, ఉపాధ్యాయుడు అయినంత మాత్రాన మనకి వేరే ఉద్యోగంలాగా. సో, వేరే ఉద్యోగం ఉందనుకోండి, ఆ ఉద్యోగంలో మనం ఎన్ని బ్యాడ్ వర్క్స్ చేసినా నో ప్రాబ్లమ్. ఆ ఉద్యోగానికి దానికి సంబంధం లేదు. వ్యక్తిగత విషయం అవుతుంది అది. వ్యక్తిగత విషయాలు ఎందుకు అంటారు. సో, అప్పుడు కానీ ఉపాధ్యాయుడిగా మనకి వ్యక్తిగత జీవితమే వృత్తి జీవితం అవ్వాలి. సో, వృత్తి జీవితమే వ్యక్తిగత జీవితం. సో, రెండు కూడా ఇంకా కలగలుపుగా ఉంటాయి. అందుకే మనకి ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు ఆదర్శప్రాయుడిగా ఉండాలి. ఆదర్శప్రాయుడిగా ఉంటే, ఎందుకంటే పిల్లలు ఉపాధ్యాయుడిని ఎక్కువగా అనుకరిస్తారు కాబట్టి. ఓకే. పరిశీలన అభ్యాసనలో 2 రకాల మానసిక ప్రక్రియలు ఉంటాయని చెప్పి మన బండూరా అభిప్రాయపడ్డాడు. ఇతనే బండూరా. చూడండి, వ్యక్తి నమూనా వ్యక్తితో మమేకమై ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన అంశాలను ఉద్దేశపూర్వకంగా స్వీకరిస్తే దాన్నే తదాత్మీకరణం అంటాం. ఓకే. నమూనా వ్యక్తి అంటే చెప్పాను కదా, గాంధీజీ కానీ, లేకపోతే పటేల్ కానీ, ఇలాంటి వ్యక్తులతో
మమేకమై ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన అంశాలను ఉద్దేశపూర్వకంగా స్వీకరించాడు అనుకోండి, అది తదాత్మీకరణం. ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన అంశాలు అంటే సత్యం మాట్లాడాలి అని చెప్పి గాంధీ గారు మన సత్య హరిశ్చంద్ర అనేటువంటి ఒక నాటకాన్ని విని చూడడం ద్వారా ఏం నేర్చుకున్నారు? సత్యమే పలకాలి ప్రతిసారి అని చెప్పి ఉద్దేశపూర్వకంగా స్వీకరించారు. సో నెక్స్ట్ ఆ ఉద్దేశపూర్వకంగా స్వీకరించిన దాన్ని మానసిక వ్యవస్థలోకి సంగ్రహించుకుంటే, అంటే మానసిక వ్యవస్థలోకి సంగ్రహించుకొని ఇంకెల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడతారు. దట్ ఈస్ అంతరళీకరణం. సో తదాత్మీకరణం, అంతరళీకరణం అనేటువంటి ప్రక్రియలు ఆ పరిశీలన అభ్యాసంలో ఉంటాయని చెప్పి బండూరా అభిప్రాయపడ్డాడు. మరి ఈ బండూరా పరిశీలన అభ్యాసంలో 4 సోపానాలు ఉంటాయని పేర్కొన్నాడు. అవేంటంటే అవధానం, ధారణ, పునరుత్పాదన, పునర్బలనం. ఇంగ్లీష్లో చూడండి, అటెన్షన్, రిటెన్షన్, పెర్ఫార్మెన్స్, రీఇన్ఫోర్స్మెంట్. ఏంటి? మీరు జాగ్రత్తగా కథ చెప్తాను వినండి. ఈ కథ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఇవి బట్టి బట్టకలు లేకుండా మీకు గుర్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు టీవీలో మనకి ప్రభుదేవ వచ్చాడు. ప్రభుదేవ డ్యాన్స్ చూస్తున్నాడు. ప్రభుదేవ కాళ్ళు ఎలా కలుపుతున్నాడు, ఏ ట్యూన్కి ఎలా డ్యాన్స్ వేస్తున్నాడు అని నిశితంగా టీవీ ముందు కూర్చొని పరిశీలించాడు. సో ఎలా పరిశీలించాడు? ఎలా నార్మల్గా వేరే దానిపైన దృష్టి పెట్టి పరిశీలిస్తే అతనికి వస్తుందా? రాదు కదా. కేవలం టీవీని నిశితంగా పరిశీలిస్తూ, ఎవరు గోల పెట్టినా గోల వినకుండా నిశితంగా కూర్చొని పరిశీలిస్తే అప్పుడు ఆ స్టెప్స్ అన్నీ కూడా అతనికి వస్తాయి. కాబట్టి నిశితంగా అటెన్షన్తో విన్నాడనమాట. అటెన్షన్తో విని దాని తర్వాత ఆ స్టెప్స్ అన్నీ కూడా, ఆ యొక్క డ్యాన్స్ స్టెప్స్ ఉంటాయి కదా, స్టెప్స్ అన్నీ కూడా పిల్లవాడు మెదడులో నిక్షిప్తం చేసుకున్నాడు అన్నమాట. మెదడులో ఉంచుకున్నాడు కొన్ని రోజులు. అంటే అతను మెదడులో మొత్తం ప్రభుదేవ ఈ సాంగ్కి ఈ స్టెప్ చేశాడు, ఈ ట్యూన్కి ఇలా కాళ్ళు కదిపాడు అనేటువంటి విషయాన్ని మెదడులో ఉంచుకున్నాడు. దాన్నే ధారణ అంటాం. ధారణ, మెదడులో నిలవ ఉంచుకోవడం. ఆ నిలవ ఉంచుకున్నటువంటి ఆ యొక్క స్టెప్స్ అన్నీ కూడా యాన్యువల్ డే ఫంక్షన్ వచ్చింది. యాన్యువల్ డే ఫంక్షన్ వస్తే అక్కడ ఆ యొక్క స్టేజ్ మీద ఆ మెదడులో ఉన్నటువంటి స్టెప్స్ అన్నీ కూడా ప్రదర్శించాడనమాట. ఎవరు? పిల్లవాడు. సో దాన్నే పెర్ఫార్మెన్స్ అంటాం. ఆ పెర్ఫార్మెన్స్ను చూసి మనకి ఈ యొక్క ప్రేక్షకులు లేదా ఉపాధ్యాయులు ఎవరైతే తల్లిదండ్రులు ఇలా కూర్చుంటారు కదా, వాళ్ళందరూ తప్పట్లు కొట్టారు. చాలా ప్రభుదేవాలో చేసేవారా అని మెచ్చుకుంటూ తప్పట్లు కొట్టారు. సో అది పునర్బలనం. అది ఏ పునర్బలనం అని? ధనాత్మక పునర్బలనం అది. సో అంటే ధనాత్మక పునర్బలనం వల్ల ఆ పిల్లవాడు ఏం చేస్తాడు చెప్పండి? తప్పట్లు కొట్టి బాగా చేసావరా, ప్రభుదేవాలా చేసావని అంటే ఆ పిల్లవాడు ప్రభుదేవాను అనుకరించడం ఇంకా గట్టిగా నేర్చుకుంటాడు. ప్రతి సాంగ్ని అనుకరించేస్తాడు. పెద్ద అయ్యాక డ్యాన్సర్ అవ్వాలనేటువంటి ఒక భావం ఏర్పడుతుంది ఆ పిల్లవాడికి. ఓకే, అంటే అభ్యాసనం అనేది పటిష్టపడుతుంది. అదే ప్రేక్షకులు కోడిగుడ్లు టమాటాలు విసిరారనుకోండి ఆ పిల్లవాడి మీదకి, ఆ పిల్లవాడు ఏమనుకుంటాడు? అది రుణాత్మక పునర్బలనం. చెత్తలా చేసేవాళ్ళు నువ్వు అన్నారనుకోండి, అది రుణాత్మక పునర్బలనం. రుణాత్మక పునర్బలనం వల్ల ఇంకెప్పుడు అసలు ప్రభుదేవ డ్యాన్స్ని కానీ, ఆ డ్యాన్స్ ఇతను అనుకరించడం కానీ, నేర్చుకోవడం కానీ ఇలాంటి పనులు చేస్తాడా? చెయ్యడమాట. సో అది రుణాత్మక పునర్బలనం. సో ఈ రెండు గుర్తుంచుకోండి. అంటే ఫస్ట్ అటెన్షన్తో ఉండాలి. ఏదైనా పరిశీలించాలంటే అటెన్షన్తో ఉండి ఆ విషయాన్ని నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత దాన్ని పెర్ఫార్మెన్స్ చేయాలి. పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాత మనకి రిజల్ట్ ఓకే పాజిటివ్ వస్తే మనం కంటిన్యూ చేస్తాం, నెగిటివ్ వస్తే ఆపేస్తాం. దట్ ఈస్ బండూరా పరిశీలన అభ్యాసం అన్నమాట. సో దీని గురించి ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి అంశాలు ఒకసారి లైన్ టు లైన్ చూద్దాం. పరిశీలన అభ్యాసనంలో నేర్చుకునే వ్యక్తి నమూనా వ్యక్తి యొక్క పరిశీలన అంశాలను ఆర్జించుకోవాలనుకున్నప్పుడు ఏకాగ్రతతో నమూనా ప్రవర్తనను నిశ్చితంగా పరిశీలించాలి. చెప్పాను కదా, ఏకాగ్రత అంటే అటెన్షన్. సో అవధానం, ఏకాగ్రత సక్రమంగా అర్థవంతంగా ఉండే అంశాలను గ్రహించే ప్రక్రియ సులభమవుతుంది. గ్రహించే ప్రక్రియ సులభం అవ్వాలంటే మనం ఏం చేయాలి? అవధానం, ఏకాగ్రత, అటెన్షన్ ఉండాలి. నెక్స్ట్ రిటెన్షన్, ధారణ. అంటే ఆ యొక్క అటెన్షన్తో ఏదైతే విషయాలు గ్రహించాడో ఆ గ్రహించిన అంశాలు జ్ఞప్తిలోకి ఉంచుకోవడం, నిలవ చేసుకోవడం అన్నమాట మెదడులో. అంటే దృశ్య రూపంలో కానీ శాబ్దిక రూపంలో కానీ గుర్తించుకోవడం. అంటే టీవీలో చూసినటువంటి స్టెప్స్ ఆ దృశ్య రూపంలో గుర్తించుకోవడం. లేదా మనకి కొన్ని పాటలు ఉంటాయి, బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడుతున్నాడు అనుకోండి, అవి శాబ్దిక రూపంలో మనం గుర్తుపెట్టుకోవడం. ఇలా మనసులోని వాటిని అనుకరించాలి లేదా అనుసరించాలి మనసులో అది. నెక్స్ట్ అలా మనసులో ఉన్నటువంటి ఆ యొక్క అంశాలను పెర్ఫార్మెన్స్ చేయాలి. పునరుత్పాదన లేదా నిష్పాదన.
పరిశీలనాభ్యాసంలో నిశితంగా గమనించినటువంటి ప్రవర్తనాంశాలను స్మృతి పదం నుంచి జ్ఞప్తికి తెచ్చుకుని నమూనా వ్యక్తిలాగా ప్రవర్తించడం, ప్రభుదేవాలాగా డ్యాన్స్ చేయడం. సో అంటే నేర్చుకున్న వ్యక్తి తనకు నచ్చిన ప్రవర్తన అంశాలను నమూనా వ్యక్తి నుండి గ్రహించి జ్ఞప్తికి ఉంచుకుని అవసరమైనప్పుడు ప్రదర్శించడమే పునరుత్పాదన అంటాం. సో నెక్స్ట్ పునర్బలనం అంటే ఆ పెర్ఫార్మెన్స్ని బట్టి ప్రేక్షకులు ఏ రిజల్ట్ ఇస్తారో చూద్దాం. పరిశీలన అభ్యాసం ద్వారా అనుకరించినటువంటి నమూనా ప్రవర్తనాంశాలు నమూనా ప్రవర్తనలాగా ఉన్నదా లేదా, ప్రభుదేవాలాగా చేశాడా చేయలేదా అన్నది ప్రదర్శన తర్వాత దానికంటే పునర్బలనం వస్తుంది. ఇప్పుడు పునర్బలనం వల్ల తెలుస్తుంది కదా మనకి నమూనా ప్రవర్తన అంశాలు కొనసాగించడమా వద్దా అనేది కూడా పునర్బలనం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ధనాత్మక పునర్బలనం వస్తే కొనసాగిస్తాడు, రుణాత్మక పునర్బలనం వస్తే వద్దనుకుంటాడు, ఇంకా కొనసాగించడు. సో ఇది మనకి బండూరా అభ్యాసం యొక్క 4 అంశాలు. సో ఇక్కడ పిల్లల బాలలు తమ అనుకరణ ద్వారా ప్రదర్శించిన ప్రవర్తనలు ధనాత్మక పునర్బలనం అందినప్పుడు అంటే బహుమతులు, పొగట్టలు, ప్రశంసలు అందినప్పుడు కొనసాగిస్తారు. లేదంటే రుణాత్మక పునర్బలనం అందినప్పుడు అంటే విమర్శలు, నిందలు, దండనలు అందినప్పుడు ఆ ప్రవర్తనను కనబరచడం. సో పరిశీలన అభ్యాసంలో జరిగే అనుకరణ బాలలు లేదా పిల్లలు నమూనా వ్యక్తి అంటే ప్రభుదేవ. సో ఈ స్టోరీలో చెప్తున్నా. సో ప్రవర్తనను అవధానంతో అర్జించి దారుల్లో ఉంచుకొని దాన్ని ప్రదర్శించినప్పుడు అందే పునర్బలనం ఆధారపడి ఉంటుందని బండూరా అభిప్రాయపడ్డారు. సో ఇదంతా కూడా ఈజీగా మనం ఒక ప్రభుదేవ, ఒక పిల్లవాడు కథలో మనం నేర్చుకోవడం జరిగింది. మరి దీన్ని ఎడ్యుకేషన్ పరంగా అప్లికేషన్స్ ఏంటంటే విజ్ఞాన ప్రయుక్తం. ఓకే, విద్యార్థులు ఇతరుల ప్రవర్తనను పరిశీలించి అనేక విషయాలు నేర్చుకుంటారు కాబట్టి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు స్ఫూర్తిని కలిగించేటువంటి ప్రవర్తనను మనం ప్రదర్శించాలి. ఆమోదయోగ్యమైన ప్రవర్తనను విద్యార్థులు ప్రదర్శించినప్పుడు ఆ ప్రవర్తన మెచ్చుకుని, ఆమోదయోగ్యమైన ప్రవర్తన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి పని చేశాడు, ఒక రోడ్డుని దాటలేనటువంటి ఒక వృద్ధుడిని రోడ్డు దాటించాడు అనుకోండి పిల్లవాడు, అప్పుడు ఆ యొక్క ప్రవర్తనను మెచ్చుకొని అవి విద్యార్థుల్లో స్థిరపడేటట్లు చేయాలి. మనం మెచ్చుకుని మన క్లాప్స్ కొట్టించామనుకోండి, ఎప్పుడు వృద్ధుడు కనబడినా రోడ్డు మీద ఆ పిల్లవాడు ఆ వృద్ధుడిని రోడ్డు దాటించేటువంటి ప్రయత్నం చేస్తాడు. సో అలా ఆమోదయోగ్యం కాని ప్రవర్తన, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు సిగరెట్ కాలుస్తూ కనిపించాడు అనుకోండి, అప్పుడు ఆ పిల్లవాడిని ఏం చేయాలి మనం? ప్రతికూలమైన పునర్బలనం తిట్టాలి. మరి అలా కాల్చకూడదు, ఇలా కాలుస్తే ఇంకో పర్యవసనాలు ఎలా ఉంటాయి, ఊపిరితిత్తులు ఎలా అవుతాయి, ఎదుటి వారికి కూడా మంచిది కాదు అని చెప్పి మనం ఏం చేయాలి? ప్రతికూలమైన రుణాత్మక పునర్బలనం ఇస్తే అప్పుడు మరే సందర్భాల్లో కూడా అది అనుకరించకుండా మానేస్తాడు. నెక్స్ట్, ఏదో ఒక రంగంలో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి స్థానిక పెద్దలను మన మంచి గొప్ప వ్యక్తులన్నింటినీ స్కూల్కి తీసుకొస్తే, డాక్టర్ని, సైంటిస్టులని వీళ్ళందరినీ స్కూల్కి తీసుకొస్తే వారి అనుభవాలన్నీ వాళ్ళ పిల్లలకి చెప్తారు. కాబట్టి అప్పుడు పిల్లవాడు మైండ్లో ఏం ఫిక్స్ అవుద్దంటే, నేను అతనిలాగా నేను డాక్టర్ కావాలి, ఇతనిలాగా నేను యాక్టర్ కావాలి, ఇతనిలాగా నేను ఉపాధ్యాయుడు కావాలి అనుకుంటారు. దేశ నాయకులు, శాస్త్రజ్ఞులు, వివిధ రంగాల్లో విశిష్ట సేవలు ఉన్నవారి జీవిత చరిత్రలను ఎప్పటికప్పుడు మనం బయోగ్రఫీస్, ఆటోబయోగ్రఫీస్ అన్నీ కూడా వివరించాలి వాళ్ళకి. ఎందుకంటే గొప్ప వ్యక్తులందరూ కూడా మంచి పనులు చేస్తారు కాబట్టి పిల్లవాడు వాటిని అనుకరించేటువంటి ఆస్కారం ఉంటుంది. సో విద్యార్థులు బహుమానం, దండనపై ఆధారపడకుండా వారే సొంత ప్రమాణాలు ఏర్పరచుకుని వాటిని సాధించేందుకు ప్రయత్నించేటట్లు, తద్వారా సంతృప్తిని పొందేటట్లు విద్యార్థులను సంసిద్ధులు చేయాలి. ఎప్పుడూ కూడా మనకి మోటివేషన్ అనేది ఎలా ఉండాలి? ఇంటర్నల్గా ఉండాలి, అంతర్గత ప్రేరణ ఉండాలి బహిర్గత ప్రేరణ కంటే. అంటే బహుమానం, దండన మీద ఆధారపడకుండా ఎప్పుడు కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఒక సెల్ఫ్ మోటివ్గా ఉండాలన్నమాట. సో దాని ద్వారా పిల్లవాడు అనేక విషయాలు నేర్చుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. సో ఇలా మనకి పరిశీలన ద్వారా పిల్లవాడు ఎలా నేర్చుకుంటారనేటువంటి అంశాలను బండూరా చెప్పడం జరిగింది. సో ఈ బండూరా ఏం చెప్పాడు? బండూరా అభ్యాసనం ఏంటంటే పరిశీలన అభ్యాసనం. సో ఈ పరిశీలన అభ్యాసనానికి మరొక పేరు నమూనా అభ్యాసనం. దీన్నే సాంఘిక పరిశీలన అభ్యాసనం అని కూడా అనడం జరుగుతుంది. సో దీంట్లో ముఖ్యంగా అంతర్లీకరణ, తదాత్మీకరణ అనేటువంటి విషయాలను బండూరా చెప్పాడు. సో తదాత్మీకరణ అంటే ఏంటి? తదాత్మీకరణ అంటే ఉద్దేశపూర్వకంగా ప్రవర్తనాంశాలు స్వీకరించడం. అంతర్లీకరణ అంటే మెదడులో నిక్షిప్తం చేసుకోవడం. సో దీంట్లో భాగంగా మనకి అవధానం, ధారణ, పునరుత్పాదన, పునర్బలనం అనేటువంటి 4 అంశాలు ఉంటాయని చెప్పాడు. అవధానం అంటే నిశ్చితంగా పరిశీలించడం. ఆ నిశ్చితంగా పరిశీలించిన దాన్ని కొద్ది రోజులు మెదడులో ఉంచుకోవడం ధారణ. ఆ మెదడులో ఉంచుకున్న దాన్ని బయటకు తీయడం పునరుత్పాదన. ఆ బయటకు తీసిన దాన్ని ప్రేక్షకులు మనకి పొగిడితే ధనాత్మక పునర్బలనం, అదే నెగిటివ్గా చెప్తే అది రుణాత్మక పునర్బలనం. పొగిడినప్పుడు
ఈ యొక్క మరలా అనుకరించాలని ఒక ధ్యాస పడుతుంది. అదే తిట్టినప్పుడు లేదా రుణాత్మక పదబంధం ఇచ్చినప్పుడు అది ఆపేయాలి అనేటువంటి ఒక ఉద్దేశ్యం పుడుతుంది. సో, ఇది ఓవరాల్‌గా బండూరా పరిశీలన అభ్యాసన సిద్ధాంతం. థాంక్ యూ.